నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ప్రస్తుతం మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ల నాని గారు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరతారు అనేది చాలా చర్చకు దారితీసే అంశంగా ఉంది ప్రస్తుతం గోదావరి జిల్లాలో. మరి గత వారం క్రితం టీడీపీలో జాయిన్ అవ్వాలి, కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల మరి ఆళ్ల నాని గారే కొంత సమయం తీసుకుని జాయిన్ అవుతా అని చెప్పి ఆ రోజు అన్నారని ఒక సమాచారం వస్తుంది బయటికి. అదేవిధంగా తాజాగా ఎంటీవీకి అందిన సమాచారం అయితే యాక్చువల్గా 9వ తేదీన ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అవ్వడానికి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, మరి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఒక డేట్ అయితే గత 4 రోజుల క్రితమే ఫిక్స్ చేశారు. డిసెంబర్ 9న ఆళ్ల నాని గారు జాయినింగ్ టైం ఫిక్స్ చేశారు. కానీ మరి సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలంటే మంచి చెడు మంచి రోజులు చూసుకుంటారు, తిథులు చూసుకుంటారు, ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటారు. ఇవన్నీ సహజంగా జరిగే రాజకీయ వ్యవస్థ జరిగే ప్రక్రియ ఇదంతా. సహజంగా ఆళ్ల నాని గారు కూడా రాజకీయ పార్టీలో 94 నుంచి అడుగుపెట్టినప్పటి నుండి కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కొంత రాజకీయ పరంగా ప్రయోజనం ఉండేలా మంచి రోజులు చూసుకుని ముహూర్తాలు చూసి వాస్తు చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు ఆళ్ల నాని గారు. సహజంగా అంటే అందరికి తెలిసిన విషయం ఇది. కాబట్టి వాస్తు విషయంలో కానీ జాతక చక్రాలు అంటే పేరు మీద జరిగే ఏమైతే జాతకాలు ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు అన్ని రకాలుగా చూసుకుని వెళ్ళడం అనేది ఆళ్ల నాని గారి నైజం అనేది చాలామంది ఆళ్ల నాని గారు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమందికి బాగానే తెలిసిన విషయాలు ఇవన్నీ. మరి రేపు కూడా మరి యాక్చువల్గా 9వ తేదీ డిసెంబరు సోమవారం. మరి తిథుల పరంగా చూస్తే మంచి రోజులు కాకపోవటం వలన బహుశా ఆళ్ల నాని గారి యొక్క టీడీపీలో చేరిక బుధవారం 11వ తేదీ అంటే డిసెంబర్ 11వ తేదీన బుధవారం ఏకాదశమి, మంగళవారం నాడు దశమి. అంటే మంగళవారం అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, మరి కొంతమంది మంగళవారం అంటే జయవారం అని చెప్పని అంటారు. ఇట్లా రకరకాల కోణాలు చూస్తే బుధవారం నాడు ఏకాదశమి అన్ని రకాలుగా ముహూర్తం పరంగా కానీ రోజు పరంగా కానీ మరి తిథులు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మరి బుధవారం నాడే ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఏ డేటు ఏ రోజు అయితే బాగుంటుందని కూడా సహజంగా చూస్తారు. మరి ఆళ్ల నాని గారు కూడా మరి ఎంటీవీకి అందిన సమాచారం అయితే డిసెంబర్ 11న ఆళ్ల నాని గారు టీడీపీలో చేరడానికి దాదాపుగా ఆళ్ల నాని గారు నిర్ణయించుకున్న ముహూర్తం అనేది మనకు అందుతున్న సమాచారం. మరి తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా ఆళ్ల నాని గారు డేటు అంటే టీడీపీ ఇచ్చిన డేటు 9, కానీ ఆళ్ల నాని గారు ముహూర్తం పరంగా నిర్ణయించుకున్న డేటు బహుశా దాదాపుగా 11వ తారీఖు అవుతుందనేది ఒక సమాచారం. ఇది అంటే ఒక రోజు అటు అవ్వచ్చు, ఒక రోజు ఇటు అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ సహజంగా దశమి ఏకాదశమి రోజుల్ని ఎక్కువగా ఫాలో అవుతారు ఎవరైనా సరే, రాజకీయ నాయకులని కాదు. ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఆ రోజులకి ఎక్కువ ప్రయారిటీస్ ఉంటాయి, వ్యాపారాలు స్టార్ట్ చేసినా కూడా. అదేవిధంగా మరి దశమి మంగళవారం అయినప్పుడు ఏకాదశమి బుధవారం కాబట్టి బుధవారం మంచి రోజు, ముహూర్తం కూడా బాగానే ఉంది. కాబట్టి బుధవారం నాడు దాదాపుగా ఆళ్ల నాని గారు అంటే డిసెంబర్ 11న తెలుగుదేశం పార్టీలో చేరడానికి దాదాపుగా ఆళ్ల నాని గారే ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఆ డేట్కే జాయిన్ అవుతారని చెప్పి టీడీపీ అధిష్టానాన్ని కూడా ఒక సమాచారం ఇచ్చారనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి టీడీపీ అయితే ఆల్రెడీ ఆళ్ల నాని గారిని టీడీపీలో జాయిన్ చేయడానికి ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసేసుకున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో సోమవారం నుండి శనివారం లోపు అంటే బుధవారం నాడు పక్కా ఒక్కవేళ ఏదన్నా అటు ఇటు ఏదన్నా ముహూర్తాలు లేదన్నా కొన్ని చేంజెస్ ఏమైనా ఉంటే ఒకరోజు అటు అవ్వచ్చు, ఒకరోజు ఇటు అవ్వచ్చు తప్ప బుధ లేదా గురువారాలు ఈ వారాలు తప్ప నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఆళ్ల నాని గారు చేరడం అనేది చాలా పక్కా. దాంట్లో ఇంకొక డౌటే లేదనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి ప్రజలు కూడా మరి ఆళ్ల నాని గారి చేరిక టీడీపీలో ఎప్పుడు, మరి ఆళ్ల నాని గారి మెడలో పసుపు కండం ఎప్పుడు పడుతుంది అని చాలా ఆశ్చర్యంగా రాష్ట్రం అంతా చూస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు చూస్తున్నాయి. మరి ముఖ్యంగా
మరి ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. ఆలా నాని గారు ఏం జరుగుతుంది, టీడీపీలోకి వెళ్తున్నారా లేదా, వెళతారా వెళ్ళరా, ఏం జరుగుతుంది అనే సందిగ్ధ అయితే ప్రజలని వెంటాడుతుంది. మరి ఎంటీవీ కూడా ఎప్పటికప్పుడే ఏ రాజకీయ నాయకుడైనా ఒక ఆలా నాని గారి గురించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కీలక నిర్ణయాలు ఏమైనా ఉన్నాయంటే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పటికప్పుడే సమాచారాన్ని మాకున్న సోర్స్ ద్వారా తీసుకుని పక్కా సమాచారాన్ని ఇవ్వడమే ఎంటీవీ ప్రధాన లక్ష్యం. ఆ దిశగానే ఇప్పటివరకు ఎంటీవీ చేసిన వీడియోలన్నీ కూడా పర్ఫెక్ట్గా చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు ఆలా నాని గారి విషయం కూడా మరి నాకు అందిన సమాచారం, కీలకమైన ఒక వ్యక్తి నుండి నాకు అందిన సమాచారం అయితే బుధవారం నాడు దాదాపుగా ఆలా నాని గారు టీడీపీలోకి వెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారనేది టీడీపీ ఫిక్స్ చేయడం కాదు, ఆలా నాని గారే ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఆ డేట్కి జాయిన్ అవుతానని టీడీపీ అధినాయకత్వానికి కూడా ఒక సమాచారం ఇచ్చారనేది మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆలా నాని గారు టీడీపీలోకి వెళ్ళటం ఖాయమనేది చాలా క్లియర్ కట్గా ఆలా నాని గారు సంబంధించిన అనుచరగణం కానీ లేదన్నా వారికి అత్యంత సన్నిధులు ఉండేవాళ్ళు కానీ ఇంకా ఆ శ్రేయభిలాషులు ఎవరైనా కూడా మరి ఆ నమ్మకంతోనే ఖచ్చితంగా ఆలా నాని గారు టీడీపీలోకి వెళ్తారని మాత్రం చాలా ప్రగాఢంగానే మరి అనుచర వర్గం కానీ శ్రేయభిలాషులు కానీ చెప్పుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 11న లేదంటే ఒకరోజు అటు ఇటు కానీ ఆలా నాని గారు టీడీపీలో చేరడం ఖాయమనేది చాలా సుస్పష్టమైన సమాచారం ఎంటీవీకి అందింది. మరి ఈ సమాచారాన్ని ఎంటీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్ననే ఒక వీడియో చేసాం, డిసెంబర్ 9న ముహూర్తం ఫిక్స్, టీడీపీలోకి వెళ్ళటం ఖాయమని. టీడీపీకి వెళ్ళటం ఖాయము, టీడీపీ ముహూర్తం ఫిక్స్ అనేది ఎంటీవీ చెప్పినట్టు 100% కరెక్టే. కానీ టీడీపీలోకి వెళ్తున్న ఆలా నాని గారు మాత్రం కొంత ముహూర్తం చూసుకుని ఒక 2 రోజులు గ్యాప్ తీసుకుని ముహూర్తం ప్రకారం బుధవారమా గురువారం అనేది నిర్ణయించుకుంటే దాదాపుగా బుధవారం నాడికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 11ని మంచిలో చూసుకుని ముహూర్తం చూసుకుని జాయిన్ అవ్వడానికి ఆలా నాని గారు కూడా పార్టీ అధిష్టానానికి ఒక సమాచారం ఇచ్చారనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఈ ఎపిసోడ్ మొత్తానికి ఆలా నాని గారి ఎపిసోడ్ మొత్తానికి కీలకంగా చక్రం తిప్పిన విజయనగరానికి సంబంధించిన బొబ్బిలి ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి సుజన కృష్ణ రంగారావు గారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి, ఫలించాయని చెప్పి అనుకోవాలి. ఇంకా ఆలా నాని గారి మెడలో పసుపు కండువా పడితే ఇంకా సుజన కృష్ణ రంగారావు గారు చేసిన రాజకీయ మంత్రం కూడా సక్సెస్ అయినట్టే. మరి ఇప్పటికే సుజన కృష్ణ రంగారావు గారు గోదావరి జిల్లాలో టీడీపీలో కొంతమంది కీలక నాయకులతో కూడా మాట్లాడి సర్దుబాటు చేసి, అదేవిధంగా ఆ పార్టీ టీడీపీలోని మాజీ అధ్యక్షుడు ఉన్న అచ్చెన్నాయుడు గారు కూడా మరి కొంతమంది టీడీపీలో ముఖ్య నాయకులతో కూడా మాట్లాడి పరిస్థితులన్నీ చక్కబడి సర్దుబాటు చేసే ప్రయత్నం దాదాపుగా ముగిసిందని, మరి ఆ దిశగానే మరి సుజన కృష్ణ రంగారావు గారు కూడా కొంతమంది వ్యక్తులతో టీడీపీ ముఖ్య నాయకులతో కూడా ఈ జిల్లా సంబంధించిన వ్యక్తులతో కూడా మాట్లాడి ఆలా నాని గారికి లైన్ క్లియర్ చేసినట్టు తెలిసింది. ఎవరు లైన్ క్లియర్ చేసినా టీడీపీ అధినాయకత్వం, పార్టీ జాతీయ అధ్యక్షులు, యువ నాయకుడు, ప్రధాన కార్యదర్శి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఆలా నాని గారిని రాజకీయపరమైన ఆలోచనలకు అనుగుణంగానే ఎట్టి పరిస్థితుల్లో ఆలా నాని గారిని టీడీపీలో జాయిన్ చేసుకోవడం ఖాయం అనేది చాలా సుస్పష్టంగానే అధినాయకత్వం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి బుధవారం నాడు 11వ తేదీన టీడీపీలోకి ఆలా నాని గారు వెళ్ళటానికి, ఆలా నాని గారి సమయం తీసుకుని ఆ డేట్ ఫిక్స్ చేసుకుని వెళ్ళటానికి, ముహూర్తం ప్రకారం వెళ్ళటానికి సిద్ధమవుతున్నట్టు కూడా ఎంటీవీకి అందిన సమాచారం. థ్యాంక్ యూ. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైట్ డ్రెస్ స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్,
999 రూపాయలకి 3 క్యాషువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram Bentex accessories, handbags, fancy watches, gift articles by up to 30% offer. Chandana Brothers Shopping Mall, Eluru.